శంబాలా ద మిస్టికల్ విలేజ్ అనే టీజర్ రిలీజ్ అయింది. ఆది సాయి కుమార్ గారు హీరో, యుగంధర్ ముని గారు డైరెక్టర్. టీజర్ చూశాను. టీజర్ ఇస్ రియలీ ఎక్స్ట్రాడినరీ. శంబాలా అంటే ఏంటి? టిబెటియన్ కల్చర్ లో శంబాలా అంటే పీస్ విలేజ్. మనకి కల్కి సినిమాలో కూడా శంబాలా విలేజ్ గురించి చర్చ ఉంటుంది. అయితే ఆ శంబాలా అనే విలేజ్ ని మెటఫర్ గా తీసుకున్నారా లేదా నిజంగానే శంబాలాని రిక్రియేట్ చేశారా అనేది అర్థం కాలేదు. లేదా శంబాలా అనే ఒక విలేజ్ పేరు ఆంధ్రాలో అడ్జస్ట్ అయి ఉంది అనే పాయింట్ ని తీసుకున్నారా అనేది సినిమా చూస్తేనే అర్థమవుతుంది. ఇదైతే పీస్ విలేజ్ లా లేదు భయ్య. శుభ్రంగా చుట్టూ వైలెన్స్ బీభత్సంగా ఉంది. వైలెన్స్ బాగా కనిపిస్తుంది. ఒక లారీలో శవాలు కనిపిస్తున్న షాట్ ఉంది. నెక్స్ట్ అట్లాగే చెడుపులు చిల్లంగులు వాటి ప్రస్తావన చాలా ఎక్కువగా ఉంది టీజర్ లో. అలాగే దెయ్యాలు పట్టిన తర్వాత మనుషులు ఎట్లా బిహేవ్ చేస్తారు, ఎక్కువ ఫుడ్ తినడం, నెక్స్ట్ అట్లాగే డిఫరెంట్ గా చూడడం, ఇవి కూడా కనిపిస్తున్నాయి. ట్రైలర్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఒక ఉల్క ఎక్కడి నుంచో నేల రాలింది, ఈ ఉల్కను బేస్ చేసుకొని సబ్జెక్ట్ జరుగుతోంది అనిపించింది భయ్య. ఆది సాయి కుమార్ గారు బేసిక్ గా మంచి ఆర్టిస్ట్. ఆయనకి సరైన సబ్జెక్ట్ పడి చాలా కాలం అయింది. అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు ప్రేమ కావాలి ఆ విధమైన సినిమాలు పడ్డాయి. తర్వాత మంచి ఆయన్ని నిలబెట్టే సబ్జెక్ట్ ఎక్కడా రాలేదు. నాకు ఎందుకో ఈ ట్రైలర్ ఈ టీజర్ చూస్తూ ఉంటే ఆయన నిలబెట్టే సబ్జెక్ట్ అవుతుంది అనిపించింది. ఎందుకు అంటే ఆయన చూడడానికి లుక్ లో బాగున్నారు, అండ్ ఆయన డ్రెస్సింగ్ స్టైలింగ్ బాగుంది, అండ్ అట్ ది సేమ్ టైం యాక్షన్ సీన్స్ బాగున్నాయి. చివర్లోని ఆయన కంటికి అట్లా జూమ్ వెళ్ళి దాని నుంచి శంబాలా అనే టైటిల్ రావడం కూడా చాలా కొత్తగా అనిపించింది. బాగుంది, విజువల్లీ ఇట్స్ అపీలింగ్. సో ఆది గారికి ఇది ఒక కంబ్యాక్ సినిమా అవుతుందేమో అనిపిస్తుంది. కమింగ్ టు డైరెక్టర్ యుగంధర్ ముని గారు, ఇది ఈయన రెండో సినిమా. యాక్చువల్లీ ఈయన మొదటి సినిమా అయిన ఏడి ఇన్ఫినిటమ్ లో ఒకవేళ మీరు చూసుంటే, ఇది మన కరోనా టైంలో రిలీజ్ అయింది, అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఆ సినిమా చూసుంటే, ఆ సినిమాలో నేను యువరాజ్ అనే క్యారెక్టర్ చేశాను. ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆ రోల్, మొత్తం త్రూ అవుట్ రోల్ నాది. అయితే ఈయన ఆ స్టోరీలో కూడా సైంటిఫికల్ స్టోరీ, అది సైంటిఫికల్ డ్రామా. సో ఇందులో ఏమో మిస్టరికల్ డ్రామా ఎంచుకున్నారు. మిస్టరికల్ థ్రిల్లర్ లా అనిపిస్తుంది. ఇది మిస్టికల్ ఎనర్జీస్ అన్ని కనిపిస్తున్నాయి. సో ఆయన దగ్గరుండి చూశాను కదా, ఒక రకమైన సినిమా మీద ఇలాగే సినిమా ఉండాలి అని ఒక ఇంట్రెస్ట్ ఉంది. కొన్ని ఐడియాస్ ఉన్నాయి, ఐడియాలజీ చాలా బాగుంటుంది. సో అందుకే అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నా ఈ సినిమా హిట్ అవుతుంది అని. కమింగ్ టు విజువల్స్, ప్రవీణ్ బంగారి గారు, ఏడి ఇన్ఫినిటమ్ కి ఆయనే సినిమాటోగ్రఫర్, దీనికి కూడా ఆయనే సినిమాటోగ్రఫర్. టీం వదలలేదు. సో విజువల్స్ ఆర్ స్టన్నింగ్. కొన్ని షార్ట్స్ చాలా బాగున్నాయి. అంటే యాక్షన్ పార్ట్ లో ఆది గారిని వెనక్కి లాక్కెళ్తున్నప్పుడు షార్ట్ కానీ, నెక్స్ట్ అట్లాగే ఒక సెమీ సిల్ అవుట్ షాట్ లో పైనుంచి ఒక బాడీని దించుతూ ఉంటే సన్ అట్లా ఓవర్లాప్ చేసుకొని వచ్చింది దిగిన షార్ట్ కానీ, ఇలాంటి షార్ట్స్ చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీకి తగ్గట్టే మ్యూజిక్ ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ మంచి బీజిఎం ఇచ్చారు. సినిమా మొత్తం ఇదే మెయింటైన్ చేస్తారనుకుంటున్నా. అండ్ టీం మనకు తెలిసిన టీం కదా అని చెప్పి మొత్తం అన్ని పాజిటివ్స్ చెప్తున్నాం, నెగిటివ్ ఏం లేదారా అంటే ఉంది. అది నెగిటివో కాదో నాకు తెలియదు, కానీ నా కళ్ళకు కనిపించింది ఏంటి అంటే గ్రాఫిక్స్ మీద ఇంకొంచెం వర్క్ చేయాలేమో అనిపించింది. స్టార్టింగ్ లో ఆకాశం నుంచి ఉల్క రాలే షాట్ ఉంటుంది, ఆ షాటు. నెక్స్ట్ అట్లాగే ఉల్క నేల రాలిన తర్వాత ఆ ఉల్క వేడికి ఆ అగ్నిగుండంలా మండుతూ ఉంటుంది, అగ్నిగోళంలాగా. సో ఆ షార్ట్స్ ఎందుకో ఆ ఉల్కను చూపించిన 3-4 షాట్లు కొంచెం న్యాచురాలిటీకి దూరంగా, విజువల్లీ అసలు అపీలింగ్ లేకుండా అనిపించాయి. విఎఫ్ఎక్స్ మీద ఇంకొంచెం వర్క్ చెయ్యాలేమో అనిపించింది ఆ షార్ట్స్ వరకు. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ మొత్తం టీజర్ అంతా నాకు బీభత్సంగా నచ్చింది. సో ఆల్ ద బెస్ట్ యుగంధర్ గారు వన్స్ అగైన్. అండ్ ఆది అన్న కమ్బ్యాక్ ఇస్తారని అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్ ఆన్ ద రీసెంట్ ట్రైలర్, ద రీసెంట్ టీజర్ శంబాలా ద మిస్టికల్ విలేజ్. సో చూస్తూనే ఉండండి సినీఫ్లిక్స్ ఇండియా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ to our channel. Signing off, your Bharadwaj.